ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించారు మందమరి ఏరియా జీఎం మనోహర్. సింగరేణి కార్మికులు వారి కుటుంబాలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలని మందమరి ఏరియా జీఎం ఏ మనోహర్ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జీఎం మనోహర్ దంపతులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషా, బసవతారకం ఆసుపత్రి డాక్టర్ శ్రావణి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి ద్వారా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్లో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాధి సోకకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్లు ఉండాలని తెలిపారు. ఈ క్యాంప్ ఏర్పాటు చేయడానికి సహకరించిన సింగరేణి C&MD బలరాం నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జీఎం దంపతులు రిబ్బన్ కట్ చేసి క్యాంపును ప్రారంభించారు. ఈ క్యాంపులో సుమారు 100 మందికి వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం పరత్నర్ శ్యామసుందరరావు, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు రమేష్, AITC కేంద్ర కమిటీ సభ్యుడు అక్బర్ అలీ, ఆసుపత్రి వైద్య సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నందమూరి తారక రామారావు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ గారు వచ్చి మన కొరకు మన ప్రీపెయిడ్ ఎంప్లాయీస్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ కార్మికుల ఫ్యామిలీస్ కొరకు చేయబోతున్న స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఇచ్చేస్తున్నారు. దీనికోసం వచ్చిన అందరికీ అండ్ ఐ ఇన్వైట్ Sri A. Manohar. Patients rather than teachers. Okay, I'll talk in English and చాలా మటుకు తెలుగులో కూడా మాట్లాడతాను. So the most important thing is cancer program, breast cancer screening program కోసం we are all here. So నేను చెప్పింది ఒకటే ఏంటంటే లేడీస్ పర్టికులర్లీ సార్ has already pointed out అనమాట, లేడీస్ ఫార్వర్డ్ రారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోరు. సో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఎవ్రీవన్ అందరూ ఏంటంటే ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ద ఆపర్చునిటీ. ఇక్కడ మేము వచ్చాం కాబట్టి మాకు ఆల్రెడీ బస్ ఉందన్నమాట. బస్లో క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. Every lady and every girl should know how to do the self-breast screening program. Examination particularly, and here once the patient comes to us, we are also going to teach them what is the basic self-breast examination. That is how we can minimize the incidence rate of breast cancers in future. So any little lump, any little problem or swelling in the breast with nipple discharge or axillary node, axillary ikkada sankallo kuda గట్టలు వచ్చిన ఇమీడియట్లీ అది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ లో తెచ్చుకొని డాక్టర్ దగ్గర అప్రోచ్ కావాలి. హైడింగ్ చేయకూడదు. హైడింగ్ చేసేస్తే సార్ చెప్పినట్టు పేషెంట్స్ ముందు రారు, అది స్టేజ్ దాటిపోయి సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్ లో వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే వీఆర్ ఆల్సో హెల్ప్లెస్ అనమాట. ఆ స్టేజ్ లో వచ్చినప్పుడు వీ కాంట్ డు ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ పాలియేటివ్ ట్రీట్మెంట్, కీమో, రేడియేషన్, అండ్ దెన్ ద సర్వైవల్ రేట్ కూడా తగ్గుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీ హ్యావ్ కమ్ ఆల్ ద వే, సార్ హ్యాస్ ఇన్వైటెడ్ అస్. సో ప్లీజ్ అందరూ ఇక్కడ వచ్చేసి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని బస్లో మ్యామోగ్రఫీ ఉంటుంది, అల్ట్రాసోనోగ్రఫీ ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము టెస్ట్ చేసినాక వీ హ్యావ్ అవర్ రేడియాలజిస్ట్ డాక్టర్ హరీష్ గారు ఉన్నారనమాట. అండ్ వీ హ్యావ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జ్యోత్స్న మేడం, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సులోచన. వీఆర్ ఆల్ హియర్ టు డూ అండ్ హెల్ప్ యూ ఆల్ అవుట్. చిన్న ప్రాబ్లమ్ ఉన్నా ప్లీజ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఈ బస్సులో ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ని మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అనమాట. చిన్న వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ వన్ అబౌట్ ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినాకనే అవుట్ ఆఫ్ అది టెస్ట్ ప్రిస్క్రైబ్ చేసేస్తే బస్లో వెళ్ళి టెస్ట్లు చేయించుకొని డాక్టర్ విల్ గివ్ ద రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మా దగ్గర వచ్చిన మరి నెక్స్ట్ స్టెప్ వాట్ విల్ డూ అని నేను ఫాలో కావచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, అదేవిధంగా ఈరోజు ఇక్కడ పరీక్షల కోసం వచ్చినటువంటి పేషెంట్స్, ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా శుభోదయం, నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి ఇంతమంది వక్తలు మాట్లాడినారు.
శ్రావణ్ కుమార్ మేడం కొంచెం ఇబ్బంది పెట్టాం తెలుగులో మాట్లాడమని చాలా చక్కగా వివరించారు. ముందు క్యాన్సర్ ఏదైనా క్యాన్సర్ రాకుండా చూసుకోవడం ఏంటి నెంబర్ 1. నెంబర్ 2, అది దురదృష్టవశాత్తు వచ్చినట్టయితే దాన్ని త్వరలో గుర్తించడం కదా. 3వ స్టేజ్ దానికి ట్రీట్మెంట్ అంతేగా. ముందు రాకుండా చూసుకునే దానికి మనం ఏమన్నా మానవ ప్రయత్నం ఏమన్నా ఉందా అని చెప్పేసి చూస్తే మరి డాక్టర్లే తెలియజేస్తూ ఉంటారు. మన ఆహారపు అలవాట్లు, మన దైనందిన కార్యక్రమాలు అవన్నిటి మీద కొంతవరకు ఆధారపడి ఉంటుందని. అంటే చక్కటి కాయగూరలు, పళ్ళు, గింజలు అట్లాంటికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను తింటున్నప్పుడు, మనకు రోజు చక్కగా వ్యాయామం చేస్తున్నప్పుడు, నడక కానీ, యోగా కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం తక్కువ అని మరి డాక్టర్స్ చెప్తారు. ఓకే, జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే అది బియాండ్ అవర్ కంట్రోల్, అది మన చేతిలో ఉండదు. కాబట్టి మన అందరం మానవ ప్రయత్నంగా మంచి ఆహారపు అలవాట్లని, మంచి దైనందిన కార్యక్రమాలని ఏర్పరచుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి. ఇక రెండవది, మనము క్యాన్సర్ వచ్చినట్టయితే ఎలా గుర్తించడమో డాక్టర్ గారు తెలియజేశారు. దాన్ని ముందస్తుగా గ్రహించినట్టయితే, గుర్తించినట్టయితే దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అనేది సులభంగా, అంటే అది ప్రాణాంతకంగా మారకుండా మనం ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది. కాబట్టి అందరూ కూడా నిస్సంకోచంగా, నిస్సందేహంగా ఏమైనా అలాంటి లక్షణాలు కనపడితే వారు వాళ్ళ బంధుమిత్రులతో చేసుకోవడం, డాక్టర్స్తో అప్రోచ్ అయ్యి డాక్టర్స్కి చెప్పడం, వారి దృష్టికి తీసుకెళ్ళడం, తద్వారా మనం ట్రీట్మెంట్ని తొందరగా ప్రారంభించుకొని ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు. మరి బసవతారకం హాస్పిటల్ వారిచే సింగరేణి యాజమాన్యం ఈ యొక్క స్క్రీనింగ్ క్యాంపుని నిర్వహిస్తుంది. ఇందుకు గాను ముందుగా మన సింగరేణి యాజమాన్యం గౌరవ సిఎండి శ్రీ ఎన్ బలరాం ఐఆర్ఎస్ గారికి, అదేవిధంగా మన గౌరవ డైరెక్టర్లకి ఈ యొక్క క్యాంపుకు గాను సంబంధించిన అన్ని అనుమతులు మంజూరు చేసినందుకు సభాముఖంగా నేను ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సింగరేణి కాలరీస్ తమ ఉద్యోగుల యొక్క మరియు ఉద్యోగుల యొక్క కుటుంబాల గురించి, వారి సంక్షేమం గురించి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడదు అని చెప్పడానికి ఇది కూడా మరొక ఉదాహరణ. మరి బసవతారకం హాస్పిటల్ మంచి ఫేమస్ హాస్పిటల్, మనకు తెలుసు. క్యాన్సర్ హాస్పిటల్స్లో మంచి పేరు ఉన్నటువంటిది. అదేవిధంగా వారు ఎన్నో చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు. అందుకని మరి వారు ఇంత దూరం వచ్చి మన సింగరేణి కాలేజ్లో నిన్న రామగుండంలో చేసినట్టు మనం ఈరోజు మన దగ్గర ఇక్కడ హాస్పిటల్లో ఈ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు వారికి, వారి వైద్య సిబ్బంది, వారి యాజమాన్యానికి కూడా నేను మన అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఎంతమంది పరీక్షలు చేయించుకున్నా కూడా 90-100 మంది టార్గెట్ ఏదో ఉంది. ఎంతమంది చేయించుకున్నా అందులో ఒక్కరు కూడా పాజిటివ్ రావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కరికంటే ఒక్కరికి కూడా పాజిటివ్ రావద్దు. ఎవరికి కూడా క్యాన్సర్ గుర్తించకుండా ఉంటేనే మనకు సంతోషం, అంతే కదా. రావాలని ఎవరు కోరుకోరు కదా. దిస్ క్యాంప్ సక్సెస్ఫుల్ క్యాంప్ అండ్ దాదాపు 90-100 మందికి ఇది ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మరొక బస్సు చాలా అధునాతనంగా అన్ని హంగులతో ఉన్నటువంటి బస్సు వాళ్ళు తీసుకొచ్చి చేశారు. వాస్తవంగా ఉదయం 7 గంటలకే మొదలు పెడతాం సార్, మాకు చాలా పేషెంట్స్ వస్తారు అని చెప్పి అంటున్నారు. మరి అనివార్య కారణాల వల్ల ఇప్పటికే 9:30-10 కావస్తుంది. ఇక ఎక్కువ సమయము మనం వెచ్చించకుండా మనం క్యాంపుని ప్రారంభించుకొని అసలు కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై సింగరేణి. డాక్టర్ ఉషా గారు, మన ముఖ్య అతిథి మన జనరల్ మేనేజర్ మనోహర్ గారు, అదేవిధంగా ఎంఓఐ అధ్యక్షుడు రమేష్ గారు, మన పిఎం శ్యామసుందర్ గారు, మరియు బసవతారకం నుంచి వచ్చిన డాక్టర్స్, స్టాఫ్, మరి మన
ఏరియా హాస్పిటల్ స్టాఫ్, వర్కర్స్ మరియు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఇప్పుడే మన మేడం గారు చెప్పారు, రమేష్ గారు చెప్పారు, మన యాజమాన్యం సింగరేణి కార్మికుల కుటుంబాల కోసం ఎంతో శ్రమతోని మరి లక్షల రూపాయలు పెట్టేసి ఇలాంటి క్యాంపులు పెట్టడం ద్వారా మరి కార్మికుడు వారి కుటుంబాల ఆరోగ్యం కోసం మరి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ మన దగ్గర లేకపోయినా అవసరమైన సమాచారాలు రెఫరెన్స్ చేస్తూ మరి ఇటువంటి క్యాంపుల ద్వారా ఏవైతే ప్రత్యేకంగా చెప్పాలంటే ఇవి మనకు దీనికి ఒక పేరు పెట్టిండ్రు, గుప్త రోగాలు అని పెట్టిండ్రు. ఈ గుప్త రోగాలు ఏమైతుందంటే నిజంగా కూడా ఒకప్పుడు ఇల్లిటరేట్ చెప్పుకోలేక పాపము ఏ థర్డ్ ఫోర్త్ స్టేజ్లోనూ బయటకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీటిని ముందే డిటెక్ట్ చేయడం వల్ల ఇటువంటి క్యాంపులు పెడితే నాకు తెలిసి ఒక 20 years బ్యాక్ సిఆర్ క్లబ్లో పెట్టినప్పుడు చాలా మంది మహిళలు ఉపయోగించుకున్నారు. మరి వేల సంఖ్యలో వచ్చి అప్పుడు 3 రోజులు పెడితే మంచిగా ఉపయోగించుకున్నారు. దానివల్ల చాలా మంది ప్రాణాలు దక్కినాయి. కాబట్టి ఇవి వీళ్ళు చెప్పుకోలేరు, మహిళలు జనరల్గా ఇల్లిటరేట్ చెప్పుకోలేరు ఏమైందని, ఏదో చిన్న కురుపు లాంటిది ఏదో అనుకుంటారు. ఇప్పుడంటే చదువుకున్నారు కాబట్టి కొంచెం తెలుసు కాబట్టి ప్రివెంటివ్గా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి రోగాలకు ముఖ్యంగా నేను కూడా యాజమాన్యాన్ని కోరేదని చేసి ఎప్పుడో 15-20 సంవత్సరాలు కాకుండా ఇది ఒకటి మాత్రమే ఈ లేడీస్కి సంబంధించి ఈ యొక్క గుప్త రోగాలు అని మనం పేరు పెట్టినాం కాబట్టి అది చెప్పుకోలేక బలవుతున్నారు. కాబట్టి ఫ్రీక్వెంట్గా 4-5 సంవత్సరాలకు ఒకసారి పెడితే చాలా మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళ మిత్రం. అదేవిధంగా మన కార్మికులు కూడా తెలుసుకొని అవేర్నెస్తో దీన్ని వాడుకోవడం ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళు ప్రాణాల రక్షించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రెఫరెన్స్ చేస్తుంటాం చూస్తుంటాం కాబట్టి చెప్తున్నాను. ఇటువంటి కేసులు క్యాన్సర్ బారిన పడుతుంది, పాత అయిన తర్వాత క్యాన్సర్ బారిన పడి అవుతుంది. కాబట్టి ఇది మనం ఉపయోగించుకోవడం ద్వారా అందులో ఇది మంచి ఫేమస్ హాస్పిటల్ ఇది తత్వతారకం మనం కూడా రెఫర్ చేస్తాం, క్యాన్సర్ కోసం పెట్టింది. కాబట్టి ఈ రోజు ఏదైతే మనం క్యాంపు నిర్వహిస్తుంటున్నామో దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా యాజమాన్యం కల్పించిన ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా కార్మికుల కుటుంబాలు దీన్ని ఉపయోగించి మంచి ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పురస్కరించి పిలవగానే ఇమీడియట్ గా ఎంతో ఎంతోజనం తోటి ఉత్సాహంతో ఆనందంగా తన బిజీ షెడ్యూల్ ని కొంచెం పక్కకు పెట్టేసుకొని మన కోసం టైం కేటాయించి మేడంతో సహా మనకి ఈ ఫంక్షన్ కి వెలుగు చేయడానికి తీసుకొని వచ్చారు. చాలా సంతోషం సార్. వెల్కమ్ టు ద ఫంక్షన్. అండ్ అక్బర్ అలీ గారు అండ్ మన ప్రెసిడెంట్ సీఎంఓ ప్రెసిడెంట్ గారు శ్యామ్ సుందర్ గారు అందరికీ వెల్కమ్. అండ్ డాక్టర్స్ who came all the way from Baswatarakam hospital for this function, and మన డాక్టర్స్ కి, పారామెడికల్ స్టాఫ్ అండ్ పేషెంట్స్, మీడియా మిత్రులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు దిస్ ఫంక్షన్. ఇది మనకందరూ తెలుసు, ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం క్యాన్సర్. ఇంతకుముందు మనం ఇన్ఫెక్షన్స్ తోటి మిగతా ట్యూబర్క్లోసిస్ అట్లా చాలా కమ్యూనికబుల్ డిసీజెస్ తోటి స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. కాకపోతే మనము ఎడ్యుకేట్ అయ్యి మనం వాటన్నిటికీ పరిష్కారాలు తెచ్చుకుంటూ ఉంటే మోడర్నైజేషన్ తోటి మనము అవి తగ్గిపోయినాయి. ఇప్పుడు మనకి క్యాన్సర్ చాలా పెద్ద ఇష్యూగా ప్రాబ్లం వచ్చింది. అందువలన మన మేనేజ్మెంట్ చాలా సహృదయంతో ముందు చూపుతోటి మన ఎంప్లాయీస్ ఇట్లాంటి వాటికి ఎక్కువగా వీటి బారిన పడకుండా ఉండాలని మన చాలా ప్రత్యేక శ్రద్ధతోటి మన ఎంప్లాయీస్, లేడీ ఎంప్లాయీస్ అబౌవ్ 45 అండ్ వైఫ్ ఆఫ్ ద ఎంప్లాయీ అండ్ మదర్ డిపెండెంట్స్ కి ఈ ప్రోగ్రాము అరేంజ్ చేశారు. మేనేజ్మెంట్ కి చాలా కృతజ్ఞతలు. తర్వాత మనకి తెలుసు ఇప్పుడు క్యాన్సర్ ది ప్రివెన్షన్ అవన్నీ చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు మన ఫంక్షన్ మనం లేట్ అయిన కొద్దీ మనకి ప్రోగ్రామ్ షెడ్యూల్ డిలే అవుతుంది. కాబట్టి నేను ఇంతకు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్ అండ్ మేకింగ్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.